చిచ్చుకాకి అతి శుభ్రత. పక్షుల గ్రామంలో ఉదయం. రచ్చబండ దగ్గర మహీగ్రద్ద, తుని పిచ్చుక, చోటు చిలుక, కుహుబాతు ఇంకా లూసీ పౌరం మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు చిచ్చుకాకి చేతులకు గ్లౌజులు వేసుకుని ఒక స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకుంటూ వచ్చింది. మహీగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, యుద్ధానికి వెళ్తున్నావా ఏంటి? ఆ మాస్క్, గ్లౌజులు, ఆ స్ప్రే బాటిల్ ఎందుకింత హడావడి? చిచ్చుకాకి దూరం నుండే నించుని, మహిగారు, నా దగ్గరకు రావద్దు. 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నిన్న రాత్రి నేను టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. మన చుట్టూ ఎంత భయంకరమైన జర్మ్స్, బ్యాక్టీరియా ఉంటాయో తెలుసా? ఎప్పటి నుండి నా జీవితంలో అతి శుభ్రత మొదలైంది. ఓ మై గాడ్, అతి శుభ్రత! నువ్వెప్పుడో ఒకసారి స్నానం చేయడమే పెద్ద విషయం. మళ్ళీ నీకు క్లీన్లీనెస్ పిచ్చి పట్టిందా చిచ్చు? అయినా ఆ మాస్క్ ఏంటి, కొత్త ఫ్యాషనా? ప్యారిస్ నుండి తెప్పించావా? ఫ్యాషన్ కాదు లోసే, ఇది డబల్ లేయర్ ప్రొటెక్షన్ మాస్క్. నా గురించి తెలియకుండా మాట్లాడకో. మీలాగా నేను అశుభ్రంగా ఉండలేను. ఇప్పటి నుండి నా ఇల్లు ఆపరేషన్ థియేటర్ లాగా మెరిసిపోవాలి. ఎవరైనా నా ఇంటికి రావాలంటే 10 సార్లు స్నానం చేసి రావాలి. కుహుబాతు నవ్వుతూ, అబ్బో, అయితే నేను రోజు చెరువులో స్నానం చేస్తాను కదా, నేను రావచ్చా? అయినా 10 సార్లు స్నానం చేస్తే నా ఈకలన్నీ ఊడిపోతాయి. అస్సలు కూడదు కుహ, నీ చెరువు నీళ్ళంతా బురదే. నువ్వు డెటాల్లో మునిగితే గాని నా ఇంటికి రానివ్వను. నేను వెళ్తున్నాను. నా ఇల్లు మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి కడగాలి. చిచ్చు, మరి నువ్వు కూర్చున్న చెట్టు కొమ్మల్ని కూడా కడుగుతావా ఏంటి? అవును చోట, ముందు ఆ కొమ్మలకి శానిటైజర్ స్ప్రే చేసి ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్ కట్టి అప్పుడు కూర్చుంటాను. నా ఆరోగ్యం నాకు ముఖ్యం. చిచ్చు, శుభ్రంగా ఉండడం మంచిదే, కానీ అతి ఎప్పటికీ మంచిది కాదు. అంత పిచ్చి పనులు చెయ్యకు. నీ సలహాలు నాకేం వదిలేతుని. నా కొడుకు చిన్నుగాన్ని కూడా రోజుకి 5 సార్లు సబ్బు పెట్టి రుద్ది స్నానం చేయిస్తాను. బై. చిచ్చుకాకి ఇంట్లో చిన్నుకాకి గట్టిగా ఏడుస్తున్నాడు. చిచ్చుకాకి ఒక పెద్ద బ్రష్ తీసుకుని చిన్నుని రుద్ది రుద్ది స్నానం చేయిస్తుంది. చిన్నుకాకి గట్టిగా ఏడుస్తూ, అమ్మో, వదిలేయమ్మో, నా రెక్కలు నొప్పి పడుతున్నాయి. నేను ఇప్పటికే 4 సార్లు స్నానం చేశాను. నా చర్మం అంతా ఎర్రగా అయిపోయింది. నా నలుపు రంగు పోయి తెలిపొచ్చేలా ఉందమ్మా. నేను కాకిలా లేను, కొంగలా మారుతున్నాను. చిచ్చుకాకి బ్రష్తో రుద్దుతూ, తెలిపొస్తాయి ఇంకా మంచిదిరా. జర్మ్స్ ఈజీగా కనిపిస్తాయి. ఏడొకరా సన్నాసి, నీ ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోవాలి. నువ్వు అసలే బయట మట్టిలో ఆడుకుంటున్నావు. ఇంకో సబ్బు బిల్ల అయిపోయేదాకా నిన్ను వదలను. బుజ్జి పిచ్చుక బయట నుండి తొంగి చూస్తూ, చినుక రారా, బయట క్రికెట్ ఆడుకుంటాం. బన్ను కూడా వచ్చాడు. అవును చిన్న, రా, నా కొత్త బ్యాట్ తెచ్చాను, తొందరగా రా. చిచ్చుకాకి కోపంగా స్ప్రే బాటిల్ తీసుకుని బయటకొచ్చి, వసై బుజ్జి, ఒరే బన్నుగా, ముందెక్క నుండి వెళ్ళండ్రా. మీ ఒంట్లో ఎన్ని జర్మ్స్ ఉన్నాయో నా కొడుక్కి అంటిస్తాయలా? వాడి క్రికెట్ బ్యాట్కి కూడా ఫినాయిల్ పూసాను. వాడింకా ఎవరితో ఆడుకోడు. వాడిని ఒక గ్లాస్ రూమ్లో పెడతాను. వెళ్ళిపోండి. చిచ్చుకాకి వాళ్ళిద్దరి మీద శానిటైజర్ స్ప్రే చేసింది. బుజ్జి పన్ను ఘాటుకి తుమ్ముకుంటూ భయపడి పారిపోయారు. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నువ్వు నా ఫ్రెండ్స్ని ఎందుకు తరిమావు? నేను వాళ్ళతో ఆడుకుంటా. ఆడుకోవడానికి వీల్లేదు. నువ్వు కూర్చొని క్యారమ్ బోర్డు ఆడుకో. ఆ కాయిన్స్ కూడా ఇప్పుడే వేడి నీళ్ళల్లో కడిగాను. నేను ఈ లోపు మనం తెచ్చుకున్న కూరగాయలు పండ్లో సబ్బు వేసి కడుగుతాను. పండ్లని సబ్బుతో కడుగుతారా అమ్మా? అవి పాడైపోతాయి. వాటికి సర్పు వాసన వస్తుంది. నీకు తెలియదు, నార్మల్గా బ్యాక్టీరియా చచ్చిపోవాలంటే సర్ఫ్ ఎక్సెల్ వేయాల్సిందే. నువ్వు తినేటప్పుడు ముక్క మూసుకొని తిను. సాయంత్రం 4 గంటలు. చోటు చిలుక, లూసీ పౌరం, కుహుబాతు అందరూ వచ్చారు. అందరూ చిచ్చు గురించే మాట్లాడుకుంటున్నారు. తుని, ఆ చిచ్చుకి నిజంగానే పిచ్చి పట్టింది. మా బన్నుగాడు చిచ్చు ఇంటికెళ్తే వాడి మీద శానిటైజర్ స్ప్రే చేసిందట. వాడు తుమ్ముడు ఆపుకోలేక ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ఓ మై గాడ్, నా కథ ఇంకా దారుణం. నేను మధ్యాహ్నం చిచ్చు ఇంటికెళ్ళానా, నా మేకప్ కిట్ లోపల పెడితే అది తీసుకెళ్లి సబ్బు నీళ్ళలో వేసి కడిగేసింది. నా లిప్స్టిక్, కంఫర్ట్ పౌడరు అంతా కూడా నాశనం అయిపోయింది. అడిగితే మేకప్లో కూడా జర్మ్స్ ఉంటాయని అంటుంది. నా ఖరీదైన మేకప్ అంతా డ్రైనేజీ పాలైంది. కుహుబాతు పక్కపక్క నవ్వుతూ, ఇది హైలైట్ అసలు. నేను ఉదయం కొన్ని చేపలిస్తే అవి కంపు కొడుతున్నాయని డెటాల్లో నానబెట్టింది. ఇప్పుడు ఆ చేపల్ని తినే పరిస్థితులు లేవు. పైగా నా ఏకల మీద కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లబోయింది. నేను బ్రతుకు తీవుడా అని పారిపోయి వచ్చాను తెలుసా. నా పరిస్థితి కూడా అంతే కుహు. నేను ఆరపోసిన గింజల మీద ఫినాయిల్ కొట్టింది. ఆ గింజలు తింటే కడుపులో మంటొస్తుంది. అయ్య బాబోయ్, ఇది శృతి మించిపోతుంది. పాపం చిన్నుగాడు ఎలా తట్టుకుంటున్నాడు. మనం వెళ్ళి చిచ్చుకి బుద్ధి చెప్పాలి, లేదా వాడి ప్రాణాలకే ప్రమాదం. అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి వైపు బయలుదేరారు.
ఇల్లంతా నేల మీద సబ్బు నీళ్లు పోసిపెట్టి ఉన్నాయి. ఫ్లోర్ మొత్తం జారిపోయేలా ఐస్ స్కేటింగ్ రింగ్లా తయారైంది. చిచ్చుకాకి ఇంకా మాప్ చేస్తూనే ఉంది. చిన్నుకాకి మూలుగుతూ దుప్పటి కప్పుకొని, అమ్మో నాకు ఆకలిస్తుంది, ఆ పండ్లు ఏవైనా ఇవ్వమ్మా, చలి జ్వరం వస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఆగరా చిన్నగా, పండ్లు సబ్బు వేసి కడిగాను కదా, అవి ఆరాలి. ఈ లోపు నేను ఫ్లోర్ని 10వసారి మాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇల్లు అద్దంలో మెరిసిపోతుంది చూడు, ఒక చిన్న దుమ్ము కూడా లేదు. ఒకవేళ ఆకలిగా ఉంటే కాసిని కాచిన వేడి నీళ్లు తాగు. అప్పుడే తుని, చోటు, లూసీ, కుహు, మహిగ్రద్ద అందరూ చిచ్చు ఇంటి బయటకొచ్చారు. మహిగ్రద్ద బయట నుండి, చిచ్చు, ఓ చిచ్చు, బయటకు రా ఒకసారి, నీతో మాట్లాడాలి. చిచ్చుకాకి కంగారుగా, అమ్మ బాబాయ్, ఈ దుమ్మ పక్షులన్నీ నా ఇంటికి వచ్చేసాయా? వాళ్ళ కాళ్ళ నిండా మట్టే ఉంటుంది. ఇప్పుడే కడిగాను. లోపలికి రావద్దు. నా ఇల్లు ఇప్పుడే డ్రై క్లీన్ చేశాను. మీ కాళ్ళకి పాలిథిన్ కవర్లు కట్టుకొని రండి, లేకపోతే నేనే వస్తున్నాను. చిచ్చుకాకి వాళ్ళని ఆపాలని కంగారుగా బయటికి రావాలని స్పీడ్గా నడిచింది. కానీ నేలంతా సబ్బు నీళ్లతో నిండిపోయి ఉండడం వల్ల కాలు జారి గాల్లోకి ఎగిరి ఢబీల్మని గట్టిగా కింద పడింది. చిచ్చుకాకి గట్టిగా కేకలేస్తూ, అమ్మా, నా నడుము విరిగిపోయింది రారోయ్, అయ్యో నా రెక్కలు పచ్చడైపోయాయి రారోయ్, నన్నెవరైనా లేపండి. అందరూ భయపడి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఆ సబ్బు నీళ్లలో జారిపోతూ బ్యాలెన్స్ చేసుకుంటూ లోపలికొచ్చారు. అయ్యో చిచ్చు, ఏమైంది? తుని కూడా జారిపోయి కుహుని పట్టుకుంది. అమ్మ బాబాయ్, ఏంటి నేల ఎంత జారిపోతుంది? ఇల్లంతా సబ్బుల ఫ్యాక్టరీలాగా ఉంది. చోటు చిలుక చిచ్చుని పైకి లేపుతూ, మెల్లగా చిచ్చు, మెల్లగా. చూసావా నీ అతి శుభ్రత నీకు ఎలాంటి కష్టం తెచ్చిందో? నీ ఆపరేషన్ థియేటర్లో నీకు ఆపరేషన్ జరిగేలా ఉంది. మహిగ్రద్ద చాలా కోపంగా, చిచ్చు, నీ పిచ్చికి హద్దు లేకుండా పోయింది. పిల్లాడిని చూడు, చలితో ఎలా వణికిపోతున్నాడు. వాడికి ఎన్నిసార్లు స్నానం చేయిస్తారా? పండ్లని సబ్బుతో కడుగుతారా? పిల్లలు మట్లో ఆడితేనే కదా వాళ్ళకి బలం, రోగనిరోధక శక్తి వస్తుంది. నువ్వు ఇలా కెమికల్స్ వాడితే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? నీ అతిశుభ్రత వల్ల వాడికి జ్వరం వచ్చింది, నీ నడుము విరిగింది. చిచ్చుకాకి ఏడుస్తూ నడుం పట్టుకొని, నాన్న క్షమించండి మహిగారా, నేను టీవీ చూసి బాగా భయపడిపోయాను. చిన్నుకి ఏ రోగం రాకూడదని అలా చేశాను. నా నడుం ప్రాణం తీస్తోంది. నేను తప్పు చేశాను. దుమ్ము మట్టిలో ఆడుకుంటేనే పిల్లలకు ఇమ్యూనిటీ వస్తుంది చిచ్చు. నువ్వు వాడిని గ్లాస్ రూమ్ లో పెడితే వాడు చిన్న గాలికి కూడా పడిపోయేలా వీక్ అయిపోతాడు. అవును చిచ్చు, నా మేకప్ కిట్ వాష్ చేసినప్పుడే నాకు అర్థమైంది నీ బ్రెయిన్ లో ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది అని. క్లీన్ గా ఉండడం అంటే రోజుకొకసారి స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, అంతేకాని ఇల్లంతా ఫెనాయిల్ వాసనతో నింపడం కాదు. ఏడవకి చిచ్చు, ముందు చిన్నుకి కొంచెం వేడి పాలిస్తాను, నీ నడుముకి కూడా మందు రాస్తాను. ఈ పిచ్చి వదిలే, మీ ఇల్లు ఇప్పుడు క్లీన్ గా లేదు, డేంజరస్ గా ఉంది. చిన్నుకాకి మెల్లగా లేచి, అమ్మో, అంటే నేను ఇంకా రోజు 10 సార్లు స్నానం చెయ్యక్కర్లేదా? నేను బన్నుతో బుజ్జితో మట్లో ఆడుకోవచ్చా? చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆడుకోవచ్చురా చిన్నగా, ఇంకా నేను ఎప్పుడూ నిన్ను ఇలా ఇబ్బంది పెట్టను. నా పిచ్చి నాకు తెలిసింది. నా నడుము విరిగిపోయాక అతి ఎప్పటికీ అనార్థమేనని తెలిసొచ్చింది. ఇక నుండి రోజుకి ఒక్కసారే స్నానం. గుడ్ చిచ్చు, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం, కానీ ఆ పేరుతో పిచ్చి పనులు చేయకూడదు. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అందరూ చిచ్చుకి సాయం చేసి నేల మీదున్న సబ్బు నీళ్లు తుడిచి ఇల్లు నార్మల్ గా మార్చారు. చిచ్చుకాకి తల్లి లాంటి ప్రేమతో చిన్నుకి వేడి పాలిచ్చింది. గ్రామంలో అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఈ కథలోని నీతేంటంటే, శుభ్రంగా ఉండడం మంచిదే కానీ అతి శుభ్రత అనర్థాలకు దారి తీస్తుంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే అందం, ఆనందం, ఆరోగ్యం. పక్షుల గ్రామంలో ఉదయం రచ్చబండ దగ్గర సమావేశం. మిత్రులరా, ఈరోజు పేపర్లో ఒక పెద్ద న్యూస్ వచ్చింది. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కిలో 200 రూపాయలట. సామాన్య పక్షులు ఉల్లిపాయ కొనలేని పరిస్థితి. పక్క ఊరు నుండి దిగుమతి కూడా ఆగిపోయింది. అందరూ జాగ్రత్తగా వాడుకోవాలి. ఓ మై గాడ్, కిలో 200 రూపాయల? నేను రోజు ఉదయం తినే బ్యూటీ డైట్ సలాడ్ లో ఉల్లిపాయ ఉండాల్సిందే. అదే లేకపోతే నా స్కిన్ గ్లో తగ్గిపోతుంది. మొన్ననే కొత్త ఫేస్ ప్యాక్ కొన్నాను, అందులో ఉల్లిపాయ రసం కలపాలి. ఇప్పుడు ఎలా మాహి గారు? అవును లూసయ్య, ఉల్లిపాయ లేకపోతే నా చేపల పులుసులో టేస్ట్ అస్సలు ఉండదు. అసలే మా చుట్టాలు వస్తున్నారు. ఉల్లిపాయ లేకపోతే పరువు పోతుంది. ఈ ధరలు చూస్తుంటే భయం వేస్తుంది. భయం ఎందుకు కుహు? కొద్ది రోజులు ఉల్లిపాయ లేకపోతే ఏమవుతుంది? దానికి బదులు టొమాటో వాడుకుందాం. పచ్చడిలోకి కొంచెం ఇబ్బంది అయినా సర్దుకుందాం. అయినా మనం కష్టపడి మనమే మన పెరట్లో పండించుకోవచ్చు కదా. వాసితనే, ఉల్లిపాయ పండించడం అంటే అంత ఈజీ అనుకున్నావా? దానికి చాలా తెలివి కావాలి, శ్రమ కావాలి. నాలాంటి ఇంటెలిజెంట్ పక్షులు మాత్రమే ఉల్లిపాయ పండించగలవు. నువ్వు మాట్లాడుకో. అయితే నువ్వే పండించొచ్చు కదా చిచ్చు.
నువ్వు పండిస్తే మేమే నీ దగ్గర కొంటాం. మా పన్ను కడికి ఉల్లిపాయ పకోడీ అంటే చాలా ఇష్టం. అవును చిచ్చు ఆంటీ, నువ్వు ఉల్లిపాయలు ఇస్తే నేను పకోడీ తింటాను. మా అమ్మకి డబ్బులు ఇస్తాను. చిచ్చుకాకి తన మనసులో, వీళ్ళే నా దగ్గర కొంటామంటున్నారు. నేను సీక్రెట్ గా ఉల్లిపాయ పంట వేసి కిలో 500కి అమ్ముతాను. అప్పుడు ఆ గ్రామానికి నేనే రానిది. పైకి మాత్రం గట్టిగా, నాకంత టైం లేదులే, నాకు చాలా పనులున్నాయి. నేను ఊళ్ళో చాలా బిజీ. ఉల్లిపాయలు పండించేంత ఓపిక నాకెక్కడదే. మీరు మీ పనులు చూసుకోండి. సరే సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు చీకట్లో చిచ్చుకాకి ఇంట్లో. ఒరే చిన్నగా తొందరగా లేవరా, నిద్రమొహం వెదవా. లే, మనకు చాలా పెద్ద పని ఉంది. అమ్మా, ఇంకా చీకటిగా ఉంది కదమ్మా. సూర్యుడు కూడా ఇంకా రాలేదు. నాకు చాలా నిద్ర వస్తుంది. పడుకోనివ్వు, అసలే చలిగా ఉంది. నిద్రపోతే డబ్బులు రావరా సన్నాసాయి. మనం ఇప్పుడు మన ఇంటి వెనక ఖాళీ స్థలంలో ఉల్లిపాయ పంట వేయబోతున్నాం. ఇది మన సీక్రెట్ మిషన్. ఉల్లిపాయ పంట? నిన్న తుని ఆంటీ చెప్పినప్పుడు కష్టం అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? నీకు పనులున్నాయి అన్నావు కదా. అదేరా నా తెలివి. అందరికి కష్టం అని చెప్పి మనం సీక్రెట్ గా పండిస్తే మనమే మోనోపోలీ అవుతాం. అప్పుడు కిలో 500 రూపాయలకి అమ్ముతాను. తొందరగా రారా, మనం ఇప్పుడే విత్తనాలు నాటాలి. నేను ఆ ఆకులో ఉన్న సూచనలు చదువుతాను, నువ్వు మట్టి తవ్వు. అమ్మా, నా రెక్కలు నొప్పులు పుడతాయి. మట్టి చాలా గట్టిగా ఉందమ్మా, రాళ్ళు తగులుతున్నాయి. నువ్వు కూడా తవ్వచ్చు కదా. నేను మాస్టర్ మైండ్ రా. మేనేజర్ ఎప్పుడైనా పని చేస్తాడా? నువ్వు తవ్వ, నేను సీడ్స్ వేస్తాను. ఇదే స్మార్ట్ వర్క్. రేపు మనం కార్ కొనుక్కుందాం, పెద్ద బంగ్లా కొనుక్కుందాం. స్పీడ్గా తవ్వరా, నీకు కొత్త క్రికెట్ బ్యాట్ కూడా కొనిస్తాను. 3 వారాల తర్వాత చిచ్చుకాకి ఇంటి వెనుక తుని పుజ్జి అటుగా వచ్చారు. అమ్మా, చిచ్చు ఆంటీ ఇంటి వెనక ఏదో కొత్తగా పెరుగుతుంది. అవేం మొక్కలమ్మా? పచ్చగా చాలా బాగున్నాయి. చిచ్చు, ఓ చిచ్చు, ఏం చేస్తున్నావు లోపల? అవేం మొక్కలు? నువ్వెప్పుడు పంట వెయ్యవు కదా. ఏం లేదు తుని, అవే బ్యూటీ గ్రాస్. లూసీ కోసం పెంచుతున్నాను. ముఖం మీద రాసుకుంటే మెరిసిపోతారు. బ్యూటీ గ్రాసా? దాని ఆకులు చూస్తుంటే ఉల్లిపాయ ఆకుల్లా ఉన్నాయి. వాసన కూడా ఘాటుగా ఉల్లిపాయలా వస్తుంది. నీకు తెలియదులే తుని, ఇది ఫారెన్ నుండి తెప్పించిన గ్రాస్ గాని ఫ్రాన్స్ దేశంలో పండుతుందట. దాని వాసన అలాగే ఉంటుంది. మీరెక్కడ చూడకండి, నా బ్యూటీ గ్రాస్ కి దిష్టి తగులుతుంది. సరేలే చిచ్చు ఆంటీ, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. నీ గ్రాస్ నీకే ముద్దు. అమ్మో, నువ్వు చాలా బాగా అబద్ధాలు చెప్తావు కదమ్మా. తుని ఆంటీ నిజంగా నమ్మేసింది. అదేరా నా తెలివే. ఇంకో 4 రోజులు ఆగితే మనము లక్షాధికారులం. నా ప్లాన్ సూపర్ డూపర్ హిట్. ఇంకో 4 రోజులు గడిచాయి. ఉల్లిపాయ పంట కోతకొచ్చింది. రాత్రికి రాత్రే తవ్వి ఇంట్లో పెట్టారు. అమ్మో, చూడండి ఉల్లిపాయలు. నా కష్టం ఫలించింది. మార్కెట్లో అమ్మేద్దామా? నేను బస్తా మోస్తాను. డైరెక్ట్ గా అమ్మితే ఎవరు కొంటారో? నా దగ్గర ఇంకో మాస్టర్ ప్లాన్ ఉంది. వీటిని ముక్కలుగా కోసి చిచ్చు ప్రీమియం ఆనియన్ పేస్ట్ అని డబ్బా 1000 రూపాయలకు అమ్ముతాన్రా. ముందు తలుపులు కిటికీలు గట్టిగా మూసాయి. ఎవరికి వాసన వెళ్ళకూడదు. నువ్వు ఒక కత్తి పెట్టి తీసుకో, నేను ఒకటి తీసుకుంటాను. కోసేద్దాం. ఒక్కో డబ్బా 1000 రూపాయలు. మనం కోటేశ్వరులం. సరేనమ్మా. అలా కోస్తూ, అమ్మో, నా కళ్ళు నుండి నీళ్ళు వస్తున్నాయి. నా కళ్ళు మండిపోతున్నాయి. నేను కొయ్యలేనమ్మా. నా రెక్కలు కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. అబ్బాబ్బా, నా కళ్ళలో నుండి కూడా నీళ్ళు వస్తున్నాయిరా. ఎంత ఘాటుగా ఉన్నాయి ఇవి. ఆయన ఏడవకరా, కష్టపడితేనే డబ్బు వస్తుంది. కొయ్, 100 ఉల్లిపాయలు కొయ్యాలి మనం. డబ్బులు ఊరికే రావు. అమ్మో, గవలాడట్లేదు. నాకేం కనిపించడం లేదు. నా కళ్ళు పోయాయి. నన్ను ఎవరైనా కాపాడండి. నాకు ఆ డబ్బులు వద్దు, ఆ బర్గర్ వద్దు, క్రికెట్ బ్యాట్ అసలే వద్దు. ఆహాహా, ఓహోహో, నా కళ్ళు మండిపోతున్నాయి. నేను చచ్చిపోతున్నాను. ఓ దేవుడా, ఈ ఉల్లిపాయలు నా ప్రాణం తీసేస్తున్నాయి. వాళ్ళ ఏడుపు కేకలు విని పక్కింట్లో పడుకున్న తుని పిచ్చుక మిగతా ఊరి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. చిచ్చుకాకి ఇంటి బయట అందరూ కుమికూడారు. తుని, ఏమైంది? చిచ్చు ఇంట్లో నుండి అంత గట్టిగా ఏడుపు వినిపిస్తోంది. ఎవరికి ఏమైంది? నాకు తెలీదు మహిగారు. ఇద్దరూ ప్రాణాలు పోయేలా ఏడుస్తున్నారు. లోపల ఎవరో అటాక్ చేశారనుకుంటా. ఓ మై గాడ్, లోపల దొంగొచ్చాడా? నాకు భయం వేస్తుంది. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. మహిగారు, మీరు తలుపు తన్నండి. మీ బలమంతా ఉపయోగించండి. అందరూ పక్కకు జరగండి. నేను తలుపు బద్దలు కొడతాను. ఢమ్ అని తలుపు తన్నాడు. అమ్మా, ఏంటి ఘాటు వాసన? నా కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి. ఊపిరాడటం లేదు. అయ్యో, ఇల్లంతా ఉల్లిపాయ ముక్కలు. మధ్యలో వీళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. బ్యూటీ గ్రాస్ అని ఉల్లిపాయలు కోసేస్తున్నారా? ఇది బ్యూటీ గ్రాస్ కాదు, ఏడుపు గ్రాస్ లాగా ఉంది. ఓ మై గాడ్, నా మేకప్ అంతా ఈ వాసనకి కరిగిపోతుంది. చిచ్చు, నువ్వు మరీ ఇంత కకృతి పడతావని నేను అనుకోలేదు. మహి గారు, నన్ను కాపాడండి. నేను పేస్ట్ మీ లక్షాధికారి అవుదామని అనుకున్నాను, కానీ ఈ ఉల్లిపాయలు నా ప్రాణం తీస్తున్నాయి.
నా కళ్ళు పోయాయి అనుకుంటా. అయ్యో చిచ్చు, ఉల్లిపాయలు కోస్తే కళ్ళ నుండి నీళ్ళొస్తాయని నీకు తెలీదా? అందుకే కిటికీలు తెరిచి గాలి ఆడే చోట కొయ్యాలి. సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా గది మూసుకుని కోసావు, అందుకే ఈ గతి పట్టింది. అబ్బా మాస్టర్ మైండ్, బ్యూటీకి రాసని చెప్పి పెంచావా? ఇప్పుడు నీ బ్యూటీ అంతా నీ కన్నీళ్లలో కొట్టుకుపోయింది. ఏడుపు మొహం అయిపోయావు. ఒరే చినుక, ముందు కళ్ళ మీద చన్నీళ్లు చల్లుకుందాం, అప్పుడు ఏడ్పాగుతుంది. టుని అమ్మ, కాస్త నీళ్లు తీసుకురావా? చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ, నన్ను క్షమించండి, అందరూ నన్ను క్షమించండి. నేను ఒక్కదాన్ని డబ్బు సంపాదించాలని ఆశపడ్డాను. ఎవరికి పెట్టకుండా మూసుకొని కోద్దామనుకున్నాను. ఈ అత్యాశ నన్ను ఏడిపించి చంపేసింది. చూసావా చిచ్చు, కష్టపడి పని చేయడం వేరు, అత్యాశతో దొంగ పనులు చేయడం వేరు. స్వార్థంతో అందరిని మోసం చేయాలి అనుకోవడం తప్పు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఏం చేస్తావు? నాకు ఈ ఉల్లిపాయలు వద్దు, పేస్ట్ వద్దు. ఇవి నన్ను ఎలా ఏడిపించాయి, చాలా ఏడిపించాయి. టుని, ఈ ఉల్లిపాయలను మన గ్రామంలో అందరికి ప్రసాదంలో పంచేయి. నాకు ఈ స్వార్థం వద్దు. ఇది మంచి నిర్ణయం చిచ్చు. మనమందరం కలిసి కష్టపడితే అందరం సంతోషంగా ఉంటాం. మరి రేపు నా ఫిష్ కర్రీకి ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తావా కదా చిచ్చు? ఫ్రీగా ఇస్తాను కోహ, కానీ కోసి మాత్రం ఇవ్వను. నువ్వే కోసుకోవాలి, నా వల్ల కాదు బాబోయ్. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ కన్నీరు తెప్పిస్తుంది. స్వార్థం వదిలి అందరితో కలిసిపోతేనే ఆనందం దక్కుతుంది.